హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్గా అమెరికా వెనిజులా అధ్యక్షుడైనటువంటి నికోలా మదురో మరియు ఆయన భార్య ఇద్దరిని కిడ్నాప్ చేసి అమెరికాలోని న్యూయార్క్కు తీసుకుని వెళ్ళడం ప్రస్తుతం సోషల్ మీడియా వ్యాప్తంగా అమెరికాను ప్రపంచంలోని దేశాలన్నీ తీవ్రంగా విమర్శిస్తున్నాయి. ప్రపంచానికి పెద్దన్నగా అగ్రరాజ్యంగా చెబుతూ తనే ప్రపంచాన్ని పాలించాలి లేదా పెత్తనం చేయాలని వీరాలు పలుకుతున్నటువంటి అమెరికా ఒక చిన్న పేద దేశంలో ఉన్నటువంటి ఒక అధ్యక్షుడిని ఇలా దారుణంగా బంధించి తమ దేశానికి తీసుకువెళ్ళడం అసలు అమెరికా యొక్క అరాచకాలు ఇంత దారుణంగా ఉంటాయా అని ప్రతి ఒక్క దేశం అమెరికాను చండాలంగా చూసే విధంగా ప్రవర్తిస్తున్నది. నిజానికి నిన్న మొన్నటి వరకు తమకు నోబెల్ ప్రైజ్ రావాలని, ప్రపంచంలో 7 యుద్ధాలు ఆపాలని, తన వల్లనే ప్రపంచంలో ఉన్నటువంటి చాలా దేశాలు నిజమైన స్వాతంత్రాన్ని పొందాయని, అక్కడ ఉన్నటువంటి చాలా వరకు ప్రజలకు జీవన ప్రమాణాలు పెంచడంతో పాటు ఆకలి దారిద్ర్యాలన్నింటినీ రూపుమార్చానని, తను ప్రపంచంలో చాలా గొప్ప నాయకుడినని ప్రపంచం దృష్టిలో పడేందుకు ట్రంప్ గారు చేసినటువంటి వాదనలు అంతా ఇంత కాదు. అసలు నిజానికి నోబెల్ శాంతి బహుమతి కోరుకునేటటువంటి ఒక నాయకుడు చేసే పని ఇదేనా? ఒక్కసారి ఆలోచించండి. గతంలో ఉన్నటువంటి అమెరికా అధ్యక్షులు అంతా ఇంతో అయినా శాంతంగా ఆలోచిస్తూ ప్రపంచం దృష్టిని మార్చేందుకు కాస్త అంతో ఇంతో కొన్ని ప్రయత్నాలైనా చేశారు. వాళ్ళు గతంలో ఇరాక్ లేదా సిరియా, లిబియా వంటి దేశాల్లో వాళ్ళు చాలా దారుణమైన పరిపాలన చేస్తున్నారు, లేదా అక్కడ అణ్వాయుధాలు లేదా ప్రపంచానికి వినాశకరంగా మారేటటువంటి చాలా విధాలైన బాంబులు, ప్రపంచం నిషేధించినటువంటి కొన్ని ఉత్ప్రేరకాలు మరియు మాదక ద్రవ్యాలు ఉన్నాయన్న కారణంతో ఆయా దేశాలపై యుద్ధం ప్రకటించి లేదా కొన్ని విధాలైనటువంటి మిసైల్స్ ద్వారా వాటిని నాశనం చేయడమో చేసి అక్కడ ఉన్నటువంటి అధ్యక్షులను మరియు వాళ్ళకు వ్యతిరేకంగా ఉన్న వారిని పట్టుకొని చంపేయడం జరిగింది. కానీ ప్రస్తుతం ఈ వెనిజులా విషయంలో మాత్రం అమెరికా అలాంటి ఏ ప్రకటన, ఏ యుద్ధము, ఎలాంటి దాడి చేయకుండా ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి అధ్యక్షుడిని టార్గెట్ చేస్తూ ఏకంగా ఒక దేశం నుండి తమ దేశానికి లాక్కొని రావడం, అది కిడ్నాప్ చేయడం. ప్రస్తుతం అసలు ఇలాంటి దరిద్రపు పనులకు అమెరికా ఎందుకు పాల్పడుతున్నదో అర్థం చేసుకోవాలి. నిజానికి ఈ అమెరికా ఇంతటి దారుణానికి ఈ నికోలా మదురోను ఒడిగొట్టడానికి కారణం అక్కడ ఉన్నటువంటి ఆయిల్ రిజర్వ్స్ కోసమే. గతంలో ఇరాన్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి సద్దాం హుస్సేన్ అమెరికా కంపెనీలకు వాళ్ళ యొక్క ముడిచమురులో వాటా ఇవ్వలేదు, లేదా అక్కడ ఉన్నటువంటి ముడిచమురు వ్యాపారానికి ఈ అమెరికాకు సరైన అవకాశాలు ఇవ్వలేదు అన్న కారణం చూపి అసలు ఇది లోపల ఉంచి ఏకంగా అక్కడ ఉన్నటువంటి ఈ సద్దాం హుస్సేన్ ప్రభుత్వం చాలా విధాలైనటువంటి న్యూక్లియర్ టెస్టులు చేస్తుంది, లేదా అణ్వాయుధాలు ప్రపంచ వినాశకాలను తయారు చేస్తుంది అన్న ఒక కారణం చూపి ఏకంగా ఆ దేశంపై యుద్ధాన్ని ప్రకటించి ఇతడిని నట్టనడి వీధుల్లో చంపేశారు. తర్వాతి కాలంలో అక్కడ ఎలాంటి వినాశకరమైనటువంటి పదార్థాలు లభించకపోవడమే కాకుండా అసలు అణ్వాయుధాల యొక్క ఆనవాళ్ళు కూడా లభించలేదు. టోటల్ మీద అమెరికా యొక్క దరిద్రపు పని ప్రపంచానికే పరిచయం అయింది. ఇక లిబియాలో కూడా తమకు వ్యతిరేకంగా ఉన్నటువంటి మహమ్మద్ గడాఫీని కూడా అలాగే చంపేశారు. ఇక సిరియాలో అయితే వాళ్ళ యొక్క అంతర్యుద్ధానికి ఈ అమెరికానే యుద్ధాలను ప్రోత్సహిస్తూ అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులను తమ యొక్క ప్రోద్బలంతో వాళ్ళ గుప్పెట్లో ఉంచుకొని కావాలని అక్కడ ఉన్నటువంటి మత విద్వేషాలను లేదా అల్లర్లను చాలా విధాలుగా ప్రోత్సహిస్తూ బయట మాత్రం అమెరికా చాలా విధాలుగా లాభపడుతున్నది. ప్రధానంగా ఇరాన్, సిరియా, లిబియా లాంటి దేశాలపై అమెరికా ప్రత్యక్షంగానే అక్కడ యుద్ధాన్ని ప్రకటించి అక్కడ న్యూక్లియర్ టెస్టులు చేస్తున్నారనో లేదా బాంబులు ఉన్నాయన్న కారణంతో దాడికి పాల్పడింది. కానీ ప్రస్తుతం అసలు ఈ వెనిజులా వద్ద ఎలాంటి ఆనవాళ్ళు కూడా లేవు. కాకపోతే అక్కడ డ్రగ్స్ లేదా కొన్ని విధాలైనటువంటి మాదక ద్రవ్యాలు ఉన్నాయని ఒక చిన్న సాకుతో ఇలా అక్కడ ఉన్నటువంటి అధ్యక్షుడిని తమ దేశానికి తీసుకుని రావడం ఎంతవరకు కరెక్ట్? ఇలా ప్రపంచంలో ఇప్పటి వరకు ఏ ఒక్క దేశం కూడా చేయలేదు. ఒకవేళ రష్యానే కనుక ఉక్రెయిన్ అధ్యక్షుడైనటువంటి జెలెన్స్కీని టార్గెట్ చేస్తే కేవలం ఒక్క రోజులోనే పని అయిపోతుంది. కానీ అమెరికా ప్రపంచంలో ఉన్నటువంటి నియమాలను ఉల్లంఘించడం చాలా దారుణమన్న ఒక చిన్న లాజిక్ని మరిచి ఇప్పుడు ఈ అమెరికా ఇంత దారుణంగా ఇలా వెనిజులా అధ్యక్షుడిని తమ గుప్పెట్లో ఉంచుకోవడం నిజంగా చాలా చాలా దారుణమైన సంఘటనే. ఇక రష్యాకు కూడా ఈ అమెరికా చేసిన ఈ దరిద్రపు పనికి ఒక చిన్న సాకు దొరికిందనే చెప్పాలి. ప్రస్తుతం ఇలాంటి నియమాన్నే కనుక రష్యా ఫాలో అయితే ఇక ఉక్రెయిన్ అధ్యక్షుడిని కేవలం ఒక్క రోజులోనే మటాస్ చేయడం గ్యారంటీనే. మరి అమెరికాకు మాత్రం అగ్రరాజ్యం అన్న ఒక గుర్తింపు ఉండాలి, లేదా వాళ్ళు మాత్రం ఎలాంటి రూల్స్ ఫాలో కాకూడదు. ఆ రూల్స్ అన్నీ ప్రపంచం మొత్తం ఫాలో అవ్వాలి. ఇది ప్రస్తుతం అమెరికా చేస్తున్నటువంటి దారుణమైన పని.
నిజంగా అగ్రరాజ్యాలు అనేవి ఎలా ప్రవర్తించాలి? ప్రపంచంలో ఏవైనా సమస్యలుంటే మిగతా దేశాల సహాయం కోరో లేదా తామే కాస్త గొప్పగా మంచిగా ఆలోచించి ఆ సమస్యను పరిష్కరించాలి. కానీ కేవలం చమురు నిల్వలు లేదా ఆయిల్ రిజర్వ్స్ కోసం తమ యొక్క స్వలాభం కోసం ఇలా ఒక దేశ అధ్యక్షుడినే తమ గుప్పెట్లోకి తీసుకునేందుకు ఏకంగా కిడ్నాప్ చేయడం నిజంగా చాలా చాలా బాధాకరమైన అంశమనే చెప్పాలి. మరి రష్యా చైనాలు కూడా ఇలా చేస్తే ప్రస్తుతం ప్రపంచం ఏ విధంగా మారుతుందో ఒక్క నిమిషం ఆలోచించాలి. ప్రధానంగా అమెరికా అధ్యక్షుడిగా ఉండి ఈ డొనాల్డ్ ట్రంప్ ఇంత దారుణాలకు ఒడిగట్టుతూ ఏకంగా 7 యుద్ధాలను ఆపానని ఇప్పటి వరకు నోబెల్ ప్రైజ్ తనకే రావాలని ఎన్నో బీరాలు పలికినటువంటి ఇతగాడు ప్రస్తుతం ఇలా ఇప్పటికే ప్రపంచంలో 7 దేశాలపై బాంబులు వేసినటువంటి దరిద్రపు సంఘటన ఇతడి కాలంలోనే జరిగింది. మరి ఇన్ని దారుణాలు చేసినటువంటి ఇతడికి నోబెల్ ప్రైజ్ ఎలా ఇస్తారు? అసలు మెయిన్గా అతడు ప్రపంచంలో 7 యుద్ధాలు ఆపానడం నిజంగా చాలా చాలా హాస్యాస్పదం. అసలు 7 యుద్ధాలు ఆపడం అటుంచితే 7 దేశాలపై ఇప్పటికే అతడు అధికారం చేపట్టిన నాటి నుండి బాంబులు వేశాడనే చెప్పాలి. ప్రధానంగా ప్రపంచంలో అగ్రరాజ్యం అనుకున్నటువంటి ఈ అమెరికా యొక్క అంతానికి కూడా మరికొన్ని సంవత్సరాల్లోనే ముగింపు పలికే అవకాశాలు కూడా చాలానే ఉన్నాయి. ఒకవేళ రష్యానే గనుక ఈ అమెరికాని అంతం చేయాలి లేదా ప్రపంచంలో ఈ అమెరికా పెత్తనం అనేది దిగిపోవాలి అని బలంగా సంకల్పించుకుంటే మాత్రం అది రష్యాకు చాలా సులభమైన అంశమే. కానీ వాళ్ళు చూసి చూడనట్టు వదిలేస్తున్నారు. అందుకే అమెరికా అధ్యక్షుడైనటువంటి ఈ డొనాల్డ్ ట్రంప్ ప్రపంచంలో పేద దేశాలు లేదా తమకు లాభం చేకూర్చే అవకాశం ఉన్నటువంటి దేశాలను లేదా బలహీనులను మాత్రమే టార్గెట్ చేస్తున్నారు. ప్రధానంగా ఈ అమెరికా చేసేటటువంటి దుశ్చర్యలన్నీ బలహీనులైనటువంటి దేశాలపైనే. ఒకవేళ బలవంతులైనటువంటి దేశాలపై తమ యొక్క ప్రతాపం చూపిస్తే మాత్రం వాళ్ళు చివరికి ఏదో ఒక విధంగా అణ్వాయుధాలు వేసో లేదా ఏదో ఒక విధంగా అమెరికాను దెబ్బ కొట్టడం ఖాయం. అందుకే చైనా, రష్యా, భారత్ లాంటి దేశాలపై అమెరికా ప్రత్యక్షంగా యుద్ధానికి దిగడం, ఇలా నాయకులను అరెస్ట్ చేయడం లేదా కిడ్నాప్ చేయడం వంటివి చేయదు. ఇలా బలహీనులైనటువంటి దేశాలపైన తమ ప్రతాపం చూపించడం నిజంగా అమెరికా ఎంత దరిద్రపు పనికి దిగజారిందో అర్థం చేసుకోవాలి. మరి రానున్న రోజుల్లో కొన్ని దేశాలైనా ఐకమత్యంగా నిలబడి ఈ అమెరికా అగ్రరాజ్య హోదా దిగిపోయేలా ప్రయత్నిస్తాయని ఆశిద్దాం. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్.